రైట్. ఇది దీనికి సంబంధించి హెచ్సికి సంబంధించినటువంటి అంశం మీద బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక నిర్బంధమైనటువంటి పాలన సాగుతూ ఉన్నది, ఒక అరాచకమైనటువంటి పాలన సాగుతూ ఉన్నది. కేవలం భూముల్ని తెగనమ్ముకుంటాం, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాం, రాష్ట్రాన్ని ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్ముకోవడానికే మా ప్రభుత్వం ఏర్పడ్డదన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం మొదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది. ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలి కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి, మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి, నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా హెచ్యు వెళ్తాం, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం. సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు, కాకతీయ భూములు అమ్ముతారు, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని, తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరం, శోచనీయం, ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం. ఇలాంటి భూముల వేలం చేయడం, భూముల నమ్మకం, యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగగా కూడా ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతకాలం అరెస్టు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు? ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది విద్యార్థి లోకం, విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా. 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసు తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అదే యూనివర్సిటీ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ రోజు 1970లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ 2300 ఎకరాల భూమి, ఇది 2300 ఎకరాల భూమి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని, ఈ భూమి అంతా కూడా ఇక్కడ
గ్రీన్ ఆక్సిజన్ కోసం ఇక్కడ కేటాయించామని ఈ యూనివర్సిటీ భూములని దీన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. మరి కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2300 ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు 2300 ఎకరాల భూమి మరి ఆ రోజు కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం. యూనివర్సిటీ భూములు మరి ఈ 369 మంది తెలంగాణ అమరవీరులు బలైనందుకు ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ యూనివర్సిటీ భూములు తెగ నమ్ముకుంటా ఉన్నారు. ఉగాది రోజు విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని, మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని, ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి భౌతిక దాడి చేసి దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్టు చేసి వారి మీద కేసులు పెట్టడం ఇది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారని ఒక యూనివర్సిటీకి పంపిస్తే చదువుకొని యోగ్యులైతారని యూనివర్సిటీకి పంపిస్తే ఆ యూనివర్సిటీలో ఈరోజు పోలీసు బలగాల మధ్యలో, పోలీసుల అరాచకాల మధ్యలో, పోలీసుల లాఠీ చార్జ్ మధ్యలో ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు జీవించే పరిస్థితి ఉన్నదంటే ఇంతకైనా అరాచకమైనటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదు అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయల భూముల్ని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయల భూముల్ని అన్యాక్రాంతం చేస్తే మరి మేమెందుకు చేయకూడదని ఈరోజు వారి బాటల్ని వీళ్ళు కూడా భూములన్నీ అమ్ముకోవడానికి, తెగనమ్ముకోవడానికి, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టుగా ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు కోకాపేట భూముల విషయంలో ఎంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యమం చేసిండ్రు, స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. చివరకు మీరు వెళ్ళి సిబిఐకి కరోనా సమయంలో కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళి ఆ భూములు అమ్మొద్దని 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారు టీఆర్ఎస్ వారి మిత్ర బృందానికి ఇస్తున్నదని ఆ భూములు కాపాడాలని మీరు ఉద్యమం చేశారు. ఆ రోజు సిబిఐకు సైతం మీరు లెటర్ ఇచ్చారు. మరి ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి ఈ భూములు మీరు ఎలా అమ్ముతారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఆ రోజు కోకాపేటలో 2500 కోట్ల విలువైన భూమి విషయంలోనే ఉద్యమం చేసిండ్రు. ఈరోజు దాదాపు 30-40 వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా తెగనమ్ముకోవడానికి సిద్ధపడ్డారో మీరు ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, నిన్న చూస్తే ఉగాది రోజు పిల్లలందరూ కొత్త సంవత్సరం వచ్చింది, వారి జీవితంలో కాంతులు ఎండుతాయని చెప్పి ఎదురు చూస్తే కొత్త సంవత్సరం రోజు లాఠీ దెబ్బలతో స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం రోజు వారిని ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసి బట్టలు చింపి రక్తాలు కారే విధంగా విద్యార్థుల్ని కొట్టి 200 మంది విద్యార్థులను అరెస్టు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హోంమంత్రి మీద, హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా విద్యార్థుల్ని ఉగాది పండుగ రోజు మీరు ఈ రకంగా ఇష్టానుసారంగా భౌతిక దాడి చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అంతేకాదు, ఈరోజు దాదాపు 60-70 జేసీబీలతోటి అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు ఉండగా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి జేసీబీతో చదువు చేస్తూ ఉంటే జేసీబీతో ఎందుకు చదువు చేస్తున్నారని ప్రశ్నించినందుకు మీరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దాదాపు ఆ ప్రాంతంలో విశేషమైనటువంటి జన్యు సంపద ఉన్నది, అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి. మరి మొన్న అసెంబ్లీలో సీఎం గారు అంటారు అక్కడ జంతువులు లేవట, గుంట నక్కలే ఉన్నాయట. మరి గుంట నక్కలు ఎవరు? ఈ భూమి ఏ గుంట నక్క కోసం మీరు సాఫ్ చేస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను.